మొత్తానికి అనుపమ కూడా తన బాయ్ ఫ్రెండ్కి బ్రేకప్ చెప్పింది. సో ఇది నిజమేనా అంటే సోషల్ మీడియా వేదికగా అనుపమ గారే ఒక హింట్ ఇచ్చారు అని చెప్పేసి తను పోస్ట్ చేసినటువంటి ఫొటోస్ని చాలామంది కూడా ప్రూఫ్గా చూపిస్తూ మాట్లాడుతున్నారు. అసలు బ్రేకప్ చెప్పడానికి అనుపమ గారు ఎవరైనా ప్రేమిస్తే కదా అని చెప్పేసి ఇంకొంతమంది అంటూ ఉన్నారు. సో మరి దానికి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా, ప్రూఫ్స్ ఉన్నాయంటే 1,00,000 ఉన్నాయన్నమాట. ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ వీళ్ళిద్దరు కూడా ఎప్పటి నుంచో కూడా ప్రేమించుకుంటున్నారు అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా మనము చాలా రూమర్స్ మనం విన్నాము. అదేవిధంగా చాలా మంది ఆ ఫొటోస్ని కూడా ప్రజెంట్ చేశారు. అండ్ ఆ ఫొటోస్ చూసిన తర్వాత అందరికి కూడా ఒక కామన్గా అంటే అనుపమ గారు అదేవిధంగా ధ్రువ్ విక్రమ్ ఇద్దరు కూడా చాలా క్లోజ్గా ఉండడం కానీ, నైట్ రైడ్స్ వెళ్ళడం కానీ, సో ఈ విధంగా ఈ ఫోటో చూసినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది, ఖచ్చితంగా వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు, తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పేసి ఆ స్థాయిలో కూడా రూమర్స్ క్రియేట్ చేశారు. సో మరి అనుపమ గారు తన యొక్క సినిమా లైఫ్లో చాలా బిజీగా ఉన్నారు. తన అందంతోని కానీ, అభినయంతో కానీ, ముఖ్యంగా యూత్కి అనుపమ గారు అంటే చాలా ఇష్టం అనమాట. తన ఐస్ని కావచ్చు, కర్లీ హెయిర్ని కావచ్చు చాలా ఇష్టపడుతూ ఉంటారు. తను ఏ సినిమా చేసినా కూడా తన కోసమైనా కూడా సినిమాకి వెళ్ళి సినిమాని మాత్రం సూపర్ డూపర్ హిట్ చేసేస్తారనమాట. అంత మంచి క్రేజ్ అనేది అనుపమ గారికి యూత్లో ఉంది. సో ప్రజెంట్ అయితే చేతి నిండా ప్రాజెక్ట్స్తోని చాలా బిజీగా లైఫ్ గడుపుతున్నప్పటికీ కూడా తన యొక్క పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే తను ఒక పర్సన్ని ప్రేమిస్తుంది. తను ఎవరో కాదు, ధ్రువ్ విక్రమ్ అని చెప్పేసి అందరూ కూడా ఫొటోస్ని కానీ, నైట్ రైడ్స్ ఫొటోస్ని కానీ ఇవన్నీ కూడా చూసి ఫిక్స్ అయిపోయారనమాట. అండ్ వీళ్ళిద్దరు కూడా పరిచయం ఇక్కడ స్టార్ట్ అయిందంటే ఇద్దరు కలిసి ఒక సినిమా చేశారనమాట. సో ఆ సినిమా తర్వాత మంచిగా పరిచయం ముందుకెళ్ళడం కావచ్చు, ఆ పరిచయం కాస్త స్నేహం అయింది, స్నేహం కాస్త ప్రేమగా మారిపోయింది అని చెప్పేసి అందుకోసం అని చెప్పేసి కదా ఇంత ఫ్రీగా నైట్ రైడ్స్ కూడా వెళ్తున్నారని చెప్పేసి ఆ ఫొటోస్ని చాలా మంది చాలా ఘోరంగా వైరల్ చేశారనమాట. సో అందరూ కూడా అప్పటి నుంచి ఇంకా వాళ్ళు ప్రేమించుకుంటున్నారు, అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, ఈ విధంగా మాట్లాడారు. సో ఉన్నట్టుండి ఇంత సడన్గా అనుపమ గారు నిజంగా బ్రేకప్ ఎందుకు చెప్పారు, అసలు చెప్పారా లేదా, అసలు వాళ్ళు నిజంగానే ప్రేమించుకుంటున్నారా లేదా, దీని గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు అనుపమ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో కొన్ని ఫొటోస్ని షేర్ చేశారనమాట. మనకు వెనకాల కనిపిస్తున్నాయి ఆ ఫొటోసే, 1-2 కాదనమాట, దాదాపు 15-16 ఫొటోస్ ఉంటాయన్నమాట. సో ఆ ఫొటోస్ కింద క్యాప్షన్ ఒకటి మెన్షన్ చేశారనమాట. క్యాప్షన్ చదివిన తర్వాత అందరూ కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారు, బ్రేకప్ చెప్పింది అని చెప్పేసి. అయితే ఆ క్యాప్షన్లో ఏం రాసింది అంటే, ఇక మీదట నేను మాత్రం ఎవరికైనా కూడా సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. అండ్ ఒకరి పర్మిషన్ తీసుకోవాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే పర్మిషన్, ఎవరితోనైనా మాట్లాడాలి అంటే పర్మిషన్, ఒక సినిమా చేయాలంటే పర్మిషన్, అండ్ ప్రతి ఒక్క దానికి కూడా వేరొకరిపైన ఆధారపడడం ఇదంతా కూడా ఇప్పటితోని ముగిసేసిందనమాట. అండ్ ఇంతకుముందు నా లైఫ్ ఏ విధంగా ఫ్రీగా ఉండిందో, స్వేచ్ఛగా నేను ఉన్నానో, మరొకసారి ఆ లైఫ్ని నేను గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఆ లైఫ్లోకి అడుగు పెట్టాను, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మీ యొక్క లైఫ్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టకండి, ఎవరి లైఫ్ని వాళ్ళు జీవించండి అని చెప్పేసి ఈ విధంగా కొంత బాగానే ఒక పెద్ద పారాగ్రాఫ్ క్యాప్షన్ రాసిందనమాట. సో ఇది చూసిన తర్వాతనే అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు, అరే ధ్రువ్ విక్రమ్కి బ్రేకప్ చెప్పేసింది, ప్రేమలో ఉన్నప్పుడే కదా ఒకరి గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళని అడిగి వెళ్ళడం కావచ్చు, చెప్పి వెళ్ళడం కావచ్చు చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ధ్రువ్ విక్రమ్కి బ్రేకప్ చెప్పింది కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు ఇక్కడ మనకు చెప్తుంది తను అని చెప్పేసి, హింట్ ఇస్తుంది, బ్రేకప్ చెప్పుకున్నామని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మరి ఆ ఫొటోస్ పెట్టడానికి, ఆ క్యాప్షన్కి నిజంగానే బ్రేకప్ చెప్పినట్టు కారణమా, అసలు నిజంగా వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారని మీలో ఎవరికైనా తెలుసా? వీటన్నిటికి కూడా ఆన్సర్ తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.